Hello viewers, welcome to Wali Immaculate English. Today I would like to tell about adjective clauses. Most important for 10th class students. Question number 16 to question number 32 completely grammar will be there. Now today let us see question number 16. How to combine the sentences using who, which, when and so on. These are all relative clauses. There will be two sentences, we have to combine them. ఈవేళ మనం ఇందులో కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయండి. కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 32 వరకు మనకి 10th క్లాస్ వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్. అందులో ఈ రెండు వాక్యాల్ని హూ, విచ్, వాట్ లేదా వెన్తో ఎలా కలపాలి అనేటువంటిది ఈ క్వశ్చన్ నెంబర్ 16లో నేర్చుకుంటాం. చూడండి, దట్ వాజ్ మై కార్, అది నా కారు. ఐ సోల్డ్ ఇట్ ఇన్ 2020, దాన్ని నేను 2020లో అమ్మేశాను. దట్ వాజ్ మై కార్ అన్నాడు, ఐ సోల్డ్ ఇట్ ఇన్ 2020. ఈ రెండు వాక్యాలని విచ్ అనే రిలేటివ్ క్లాస్ తోటి మనం పూర్తి చేయాలి, వాక్యం కంప్లీట్ రాయాలి అన్నమాట. చూడండి, దట్ వాజ్ మై కార్, దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈ వాక్యంలో? కారు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ వాజ్ మై కార్ విచ్ ఐ సోల్డ్ ఇట్, విచ్ ఐ సోల్డ్ ఇట్, విచ్ ఐ సోల్డ్ ఇట్ అనేటువంటి రాయక్కర్లేదు. దట్ వాజ్ మై కార్, ఇక్కడ వెంటనే విచ్ రావాలి. దేని గురించి మాట్లాడుకుంటున్నదో ఈ వాక్యంలో? కార్ గురించి. దట్ వాజ్ మై కార్ విచ్ ఐ సోల్డ్ ఇన్ 2020. ఈ ఇట్ అనేటువంటిది దేన్ని రిఫర్ చేస్తుంది? కార్ని. కాబట్టి ఇట్ మరలా రెండోసారి రాయవలసిన అవసరం లేదు. అది ఆన్సర్ అండి. దట్ వాజ్ మై కార్, వెంటనే ఇక్కడ విచ్ ఐ సోల్డ్ ఇన్ 2020. దట్స్ ఆన్సర్. అదేవిధంగా వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్, మా తాత ముత్తాతలకు సంబంధించింది అంటే పూర్వీకులకు సంబంధించినటువంటి ఇల్లు అనమాట. వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్, మా పూర్వీకుల ఇళ్ళలో మేము ఉంటున్నాము. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 19th century, ఈ ఇల్లు 19వ శతాబ్దంలో కట్టబడింది. దేని గురించి మాట్లాడుకున్నాం ఈ వాక్యంలో? హౌస్. దీని తర్వాత మనం విచ్ అనే పదం వాడవలసిన అవసరం ఉంది. చూడండి, వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 19th century. ఇక్కడ హౌస్ గురించి చెప్పుకున్న ముఖ్యమైన వాక్యంలో ఏది ముఖ్యమైన పాయింట్ గమనించుకోవాలి. వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్, యాన్సిస్ట్రల్ హౌస్లో నివసిస్తున్నాము. అది ఎప్పుడు కట్టబడింది? 19వ శతాబ్దంలో. ఏదైతే 19వ శతాబ్దం కట్టబడిందో చూడగా వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్ విచ్ ఇక్కడ పడాలి. విచ్ వాజ్ బిల్ట్, మరి ఇట్ అనేటువంటిది దేని గురించి రిఫర్ చేస్తుంది? ఆ హౌస్. కాబట్టి మళ్ళీ ఇట్ రాయవలసిన అవసరం లేదు. ఈ వాక్యాలను కాంబినేషన్ చేసేటప్పుడు ఎలా రాయాలి? వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్, వెంటనే విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 19th century. దట్ ఈజ్ ఆన్సర్. ఓకే, చూసారా? వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సిస్ట్రల్ హౌస్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 19th century. అలాగే థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్, ఒక వాక్యం. హీ వాజ్ పార్ట్లీ డెఫ్, రెండో వాక్యం. ఇందులో ఈ రెండు వాక్యాలను కంబైన్ చేయడంలో హూ అనే పదం వాడమన్నాడు. ఈ హూ ఉపయోగించి రెండు వాక్యాలని మనం కలపాలి. థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? స్కూల్ గురించి మాట్లాడడం లేదు, మెయిన్ థామస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ థామస్ ఎవరు? అక్కడ హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్, ఇక్కడ పర్సన్ సంబంధించినమాట. థామస్ ఇక్కడ రావాలండి. థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. ఇక్కడ హీ అనేటువంటిది దేని గురించి, ఎవరిని రిఫర్ చేస్తుంది? థామస్. కాబట్టి మనం థామస్ బదులు ఇక్కడ హీ అనేటువంటిది వాడవలసిన అవసరం లేదు. మళ్ళీ థామస్ హూ ఇక్కడ రాసి సరిపోతుంది. హూ అనేటువంటిది థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ వాజ్ పార్ట్లీ డెఫ్. ఈ విధంగా ఈ రెండు వాక్యాలని మనం హూ అనేటువంటి పదంతో కలిపామన్నమాట అండి. థామస్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్,
హీ వాజ్ పార్ట్లీ డెఫ్. ఇందులో ఏది తీసేస్తాం మనం, హీ అనేటువంటిది థామస్ రిఫర్ చేస్తుంది కాబట్టి హీ అనేది తొలగించాం. తర్వాత ఈ వాక్యంలో ముఖ్యమైన పాయింట్ అయితే దేని గురించి మాట్లాడుకుంటున్నాం, థామస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం థామస్ పక్కనే వెంటనే హూ అనే పదం వాడాం. థామస్ హూ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ వాజ్ పార్ట్లీ డెఫ్. హీ అక్కడ తొలగించాం. ది కాన్ఫరెన్స్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ జెడ్పీ మీటింగ్ హాల్. 2 వాక్యాలు ఉన్నాయండి. ది కాన్ఫరెన్స్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్ అనేటువంటి ఒక వాక్యం, ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ జెడ్పీ మీటింగ్ హాల్. విచ్ అనేటువంటిది ఇక్కడ ఎక్కడ వాడాలి, దేని గురించి మాట్లాడుకుంటున్నాం, కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, జెడ్పీ మీటింగ్ హాల్ గురించి మాట్లాడుకోవటం లేదు మనం. ఇక్కడ దేని గురించి, కాన్ఫరెన్స్ గురించి. దీని వెంటనే మనం విచ్ అనే పదం వాడాలి. ది కాన్ఫరెన్స్ ఇక్కడ విచ్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్ వాజ్ హెల్డ్ ఇన్ జెడ్పీ మీటింగ్ హాల్. ఇది ఇట్ అనేటువంటి కాన్ఫరెన్స్ తెలియజేస్తుంది కాబట్టి మళ్ళీ ఇట్ అనే పదం మనం రెండోసారి రాయవలసిన అవసరం లేదు. ది కాన్ఫరెన్స్ హాల్. సో ఎక్కడ రాసాం మనం, విచ్ ఎక్కడ యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేసి చూసుకోండి. కాన్ఫరెన్స్ తర్వాత దేని గురించి మాట్లాడుకుంటాం మనం, కాన్ఫరెన్స్ గురించి కాబట్టి ది కాన్ఫరెన్స్ విచ్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ వాజ్ హెల్డ్ ఇన్ జెడ్పీ మీటింగ్ హాల్. నెక్స్ట్, మల్లిక గేవ్ మీ ఏ బుక్. మల్లిక నాకు ఒక పుస్తకం ఇచ్చింది. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఇది కూడా 2 వాక్యాలని విచిత్రంగా కంబైన్ చేయాలి. ఇక్కడ మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మల్లిక గేవ్ మీ ఏ బుక్ అన్నప్పుడు దేని గురించి మాట్లాడుకున్నాం మనం, బుక్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బుక్ ఇంపార్టెంట్ మనకి, మల్లిక కాదు. మల్లిక గేవ్ మీ ఏ బుక్, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ దేనికి సంబంధించింది, బుక్ సంబంధించింది కాబట్టి మల్లిక గేవ్ మీ ఏ బుక్ విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ విధంగా మనం వాక్యాల్ని కంబైన్ చేయవచ్చు. తర్వాత చూడండి, నిక్ మెట్ ది సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్. ఇందులో సర్ఫింగ్ మాస్టర్ ఎవరు, బెథానీ హ్యామిల్టన్. ఎవరు కలిశారు, నిక్ మెట్ ద సర్ఫింగ్ మాస్టర్. సర్ఫింగ్ మాస్టర్ అయినటువంటి బెథానీ హ్యామిల్టన్ని నిక్ కలిశాడు. షీ హ్యాడ్ హెర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్. ఆమె చెయ్యి ఒక షార్క్ చేత బిటన్ కొరికివేయబడింది. ఇందులో హూ అనేటువంటిది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం, నిక్ గురించి మాట్లాడుకుంటున్నామా, బెథానీ హ్యామిల్టన్. ఇక్కడ చెయ్యి కొరికివేయబడింది ఎవరిది, బెథానీ హ్యామిల్టన్. కాబట్టి నిక్ మెట్ ది సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ ఇక్కడ రావాలి. వెంటనే హూ అనే పదం ఇక్కడ పడాలి. హూ హ్యాడ్ హెర్ ఆర్మ్. షీ అనేటువంటిది ఎవరు రెఫర్ చేస్తుంది, బెథానీ హ్యామిల్టన్ చేస్తుంది కాబట్టి మళ్ళీ రెఫర్ చేస్తుంది కాబట్టి మళ్ళీ రెండవసారి షీ రాయవలసిన అవసరం లేదు. నిక్ మెట్ ది సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ హూ హ్యాడ్ హెర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్. అది ఆన్సర్ అండి. ఏమండి చూడండి, నిక్ మెట్ ది సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ హూ, ఇక్కడ హూ రాస్తే సరిపోతుంది. హూ హ్యాడ్ హెర్ ఆర్మ్ beaten off by a shark. Next, Edison failed many times in life. Edison failed many times in life. He invented 1000 inventions. ఈ రెండో వాక్యం. మొదటి వాక్యం ఏంటి, ఎడిసన్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఎడిసన్ చాలాసార్లు తన యొక్క పరిశోధనలో విఫలమయ్యాడు. చివరకు హీ ఇన్వెంటెడ్ 1000 ఇన్వెన్షన్స్. 1000 పరిశోధనలు చేసి అతను కనుగొన్నాడు. హూ ఇక్కడ హూతో ఉపయోగించాలి. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాయి కూడా, ఎడిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వెంటనే ఎడిషన్ ఇక్కడ రాయాలి. ఎడిషన్ తర్వాత హూ అనే పదం రాయాలి. ఎడిషన్ హూ ఫెయిల్డ్, ఇక్కడ హూ రాస్తే వాక్యం సరిపోతుంది. చూడండి, ఎడిషన్ హూ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ లైఫ్. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, హీ అంటే ఇట్ రిఫర్స్ టు ఎడిషన్ కాబట్టి మళ్ళీ రాయవలసిన అవసరం లేదు. ఎడిషన్ హూ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ ఇన్వెంటెడ్ 1000 ఇన్వెన్షన్స్. ఆన్సర్, దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ది పోలీస్ మ్యాన్ కాట్ ద థీఫ్. పోలీస్ మ్యాన్ దొంగను పట్టుకున్నాడు. ద థీఫ్ వాజ్ హైడింగ్ ఇన్ ఏ కౌ షెడ్. ఒక గోశాలలో అతను అక్కడ ఏం చేస్తున్నాడు, దాక్కుని ఉన్నాడు దొంగవాడు. ఇప్పుడు ఇందులో పోలీస్ మ్యాన్ కాట్ ద థీఫ్ వాజ్ హైడింగ్. ఎవరి గురించి మాట్లాడుకున్నాం ఈ వాక్యంలో, పోలీస్ వాడి గురించి మాట్లాడుకుంటున్నామా, దొంగవాడి గురించి మాట్లాడుతున్నామా? మనం దొంగవాడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పోలీస్ మ్యాన్ పట్టుకున్నారు ఎవరిని, దొంగవాడిని. ఆ దొంగవాడు ఎక్కడ దాక్కున్నాడు, కౌ షెడ్లో దాక్కున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ రెండు వాక్యాలని హూతో కంబైన్ చేసినప్పుడు ద పోలీస్ మ్యాన్ కాట్ ద థీఫ్
రెండోసారి వచ్చిన ది థీఫ్ రాయకుండా దీని ప్లేస్లో హూ రాస్తే సరిపోతుంది. ద పోలీస్ మ్యాన్ కాట్ ద థీఫ్ హూ వాజ్ హైడింగ్ ఇన్ ఏ కౌ షెడ్. ఈ విధంగా మనం ఇంకా కొన్ని వాక్యాలు ఈ రిలేటివ్ క్లాజ్ ఉపయోగించి చేద్దాం. నౌ లెట్ us see 9th సెంటెన్స్. ఈసారి చూడండి 9వ వాక్యం చూడండి. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనాబుల్స్ హిమ్ టు కిక్. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. తన లెఫ్ట్ హిప్ మీద ఒక చిన్న పాదం ఉంది. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనాబుల్స్ హిమ్ టు కిక్. దానితోటే అతను ఏదైనా వస్తువుని కిక్ తనడం కానీ బ్యాలెన్స్ సమతుల్యం చేసుకోవడం కానీ చేయగలుగుతున్నాడు అనమాట. అయితే మనకి ముఖ్యం వాక్యం ఏంటి? నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ అనే ఒక వాక్యం. ఇట్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనాబుల్స్ హిమ్ టు కిక్. ఇందులో ఈ వాక్యంలో దేని గురించి మనం చెప్పుకుంటున్నాం? నిక్ గురించా, నిక్ యొక్క స్మాల్ ఫుట్ గురించా? నిక్ యొక్క స్మాల్ ఫుట్ గురించి మాట్లాడుకుంటున్నాం. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. అయితే నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. ఇక్కడ చూడండి, ఇక్కడ విచ్ అనే వాక్యం పెడితే ఎలా ఉంటుంది చూడండి. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్. ఇట్ అనేటువంటిది దేని రిఫర్ చేస్తుంది? స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్. కాబట్టి నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనాబుల్స్ హిమ్ టు కిక్. అక్కడ విచ్ అనేటువంటి ఇక్కడ పెడితే వాక్యం సరిపోతుంది. ఇది విచ్ వాక్యం రా టు కిక్. ఓకే, నెక్స్ట్ హీ హ్యాడ్ గివెన్ మీ ఏ బుక్. అతను నాకు వస్తువు ఇచ్చాడు. ఐ హ్యాడ్ రెడ్ ఇట్ ట్వైస్. దాన్ని 2 సార్లు చదివాను. ఇక్కడ ఇట్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? బుక్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఏది ఇంట్రెస్టింగ్గా అతను చదివాడు? పుస్తకాన్ని. కాబట్టి ఈ హ్యాడ్ గివెన్ మీ ఏ బుక్. ఈ బుక్ అనేటువంటిది ఈ వాక్యంలో ముఖ్యమైన విషయం. ఈ హ్యాడ్ గివెన్ మీ ఏ బుక్ విచ్, ఇక్కడ విచ్ రాయాలి. విచ్ ఐ హ్యాడ్ రెడ్. ఇట్ రాయక్కర్లేదు, రిపీట్గా ఆ పుస్తకం గురించి వాడుతుంది. కాబట్టి ఈ హ్యాడ్ గివెన్ మీ ఏ బుక్ విచ్, ఇక్కడ విచ్ రాసిన తర్వాత విచ్ ఐ హ్యాడ్ రెడ్ ట్వైస్, విచ్ ఐ హ్యాడ్ రెడ్ ట్వైస్ అని రాస్తే సరిపోతుంది. విచ్, దట్స్ ఆల్. నెక్స్ట్, హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ ఒక వాక్యం. ఇట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. వాళ్ళ మదరు ఒక చిన్న ఒక డివైస్, ఒక పనిముట్టు కనిపెట్టింది, ఒక మెషిన్ లాంటిది. ఇట్ మెంట్ దాంతో హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఒక పెన్ను పెన్సిల్ పట్టుకోగలడు అనమాట ఆ డివైస్ తోటి. హీజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్. ఇందులో దట్ వాడాలి, ఎక్కడ వాడాలి? ఈ వాక్యం దేని గురించి మాట్లాడుకున్నాం మనం? ప్లాస్టిక్ డివైస్. వాళ్ళ మమ్ కనిపెట్టినటువంటి ప్లాస్టిక్ డివైస్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ విచ్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. ఇట్ అనేటువంటిది ఆ డివైస్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇట్ రాయవలసిన అవసరం లేదు. సో ఆన్సర్ హిజ్ మమ్. దట్ ఉపయోగించి ఈ 2 వాక్యాలని కలిపామన్నమాట. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ ఒక వాక్యం. ఇట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్, ఈ 2 కలిపింది ఇక్కడ దట్ అనేటువంటి వాడాం కన్వెన్షన్. దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఏ పెన్ అండ్ పెన్సిల్. నెక్స్ట్, ఐ కేమ్ డౌన్ ద స్టేర్స్ ఒక వాక్యం. ఐ సా మై సిస్టర్. నేను కింద దిగి వచ్చేటప్పుడు మా సిస్టర్ని చూశాను. ఎప్పుడైతే నేను కింద దిగి వస్తున్నానో, కింద మెట్లు వచ్చేటప్పుడు మా సిస్టర్ని చూశాను రాయాలి. సో వెన్, ఇక్కడ చూడండి, వెన్ స్టార్టింగ్ రాస్తే వెన్ ఐ కేమ్ డౌన్ ద స్టేర్స్ ఐ సా మై సిస్టర్. వెన్ కామా వెన్ ఐ కేమ్ డౌన్ ద స్టేర్స్, ఇక్కడ కామా రావాలి. హెర్ సిస్టర్ ఈజ్ ఏ ఫార్మాసిస్ట్. వాళ్ళ సిస్టర్ ఒక ఫార్మాసిస్ట్ అట. హెర్ సిస్టర్ ఈజ్ గోయింగ్ టు లండన్ ఫర్ ఏ కాన్ఫరెన్స్. ఒక కాన్ఫరెన్స్ పాల్గొనడానికి లండన్ వెళ్తుంది. ఇక్కడ హూ అనేటువంటి పదం ఎవరిని తెలియజేస్తుంది? వాళ్ళ సిస్టర్ని. సో హెర్ సిస్టర్ హూ ఈజ్ ఏ ఫార్మసిస్ట్.
హెర్ సిస్టర్ హూ ఈజ్ ఏ ఫార్మసిస్ట్ ఈజ్ గోయింగ్ టు లండన్. హెర్ సిస్టర్ అనేది రిపీట్ చేయక్కర్లే. హెర్ సిస్టర్ ఇక్కడ హూ రాస్తే సరిపోతుంది. హెర్ సిస్టర్ హూ ఈజ్ ఏ ఫార్మసిస్ట్ కామా ఈజ్ గోయింగ్ టు లండన్ ఫర్ ఏ కాన్ఫరెన్స్. ఓకే, ఇక్కడ ఎవరి గురించి హెర్ సిస్టర్, అది ఇది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. హెర్ సిస్టర్ హూ ఈజ్ ఏ ఫార్మసిస్ట్. నిక్ లివ్స్ ఇన్ లాస్ ఏంజల్స్. నిక్ లాస్ ఏంజల్స్లో నివసిస్తున్నాడు. హీ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. అతను ఎక్కడ పుట్టాడు? ఆస్ట్రేలియాలో పుట్టాడు. ఇక్కడ హూ వాడేటప్పుడు చూడండి, నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఏం చేశాడండి? నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా. ఇక్కడ హూ రాస్తే సరిపోతుంది. నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. ఓకే, నిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఆస్ట్రేలియా లివ్స్ ఇన్ లాస్ ఏంజలస్. నెక్స్ట్, గోపి ఈజ్ ఏ గ్రేట్ డాన్సర్. హీ ఈజ్ మై బ్రదర్. గోపి ఎవరండి? హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. ఇది కూడా అంతే. ఇదే విధంగా గోపి ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్, హీ ఈజ్ మై బ్రదర్. గోపి హూ ఈజ్ మై బ్రదర్. గోపి హూ ఈజ్ మై బ్రదర్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్. నిక్ వాజ్ బోర్న్ యాజ్ ఎ టార్సో. నిక్ ఒక టార్సో పుట్టాడు. టార్సో మీన్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ no limbs, who was born with no hands, no arms, no legs, only neck, I mean head, only with head, with no arms, no legs. Nick was born as a torso. He became a motivational speaker. Who are in this sentence, ఈ వాక్యంలో మనం హూ ఎక్కడ వాడాలంటే ఎవరి గురించి మాట్లాడుకున్నాం? నిక్ గురించి. కాబట్టి నిక్ హూ వాజ్ బోర్న్ యాజ్ ఏ టార్సో బికేమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. హీ అంటే ఎవరు? నిక్. కాబట్టి మళ్ళీ రిఫర్ చేయవలసిన, రెండోసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మోటివేషనల్. ఈ విధంగా మనం ఈవేళ ఎస్ఎస్సి సంబంధించింది 10th క్లాస్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 16 చాలా ఇంపార్టెంట్. ఏంటో క్వశ్చన్ నెంబర్ 16 రిలేటివ్ క్లాసెస్ వాక్యాలను ఎలా కంబైన్ చేయాలో ఇవి ఉపయోగించి తెలుసుకున్నాం. సో ఐ ఫీల్ యూ హ్యావ్ అండర్స్టూడ్. Please like and subscribe. At the same time, you please pass on to your share with your friends, with your kith and kin. Don't forget. Thank you all.